నమస్తే వెల్కమ్ టు ఏపీ న్యూస్. బడి ఈడు పిల్లలు బడిలో ఉండాలి అని డిఎల్ఎస్ఏ కార్యదర్శి కరుణ కుమార్ అన్నారు. శనివారం మధ్యాహ్నం గాంధీ విగ్రహం వద్ద ద్విచక్ర వాహన మెకానిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డిఎల్ఎస్ఏ కార్యదర్శి కరుణ కుమార్, దిశ డిఎస్పీ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా అన్ని శాఖల అధికారులు పనిచేయాలన్నారు. 14 ఏళ్లలోపు పిల్లలు బడిలో ఉండాలన్నారు. మైనర్ పిల్లలను ఎవరైనా పనిలో పెట్టుకుంటే చట్టరీత్యా నేరమన్నారు. ప్రభుత్వం నిర్బంధ విద్యను అమలు చేస్తుందని, ప్రతి ఒక్క విద్యార్థి చదువుకోవాలని ఈ కార్యక్రమంలో 2 వీలర్ మెకానిక్ అసోసియేషన్ అధ్యక్షుడు మున్నా, సంఘ సభ్యులు కార్యదర్శి మురుగేషన్, వైస్ ప్రెసిడెంట్ దేవా, బాలా, ట్రెజరర్ షణ్ముఖారెడ్డి, మస్తాన్, కార్మిక శాఖ జగదీష్, ట్రాఫిక్ సిఐ నిత్యబాబు పాల్గొన్నారు. మనం పిల్లల యొక్క హక్కుల్ని, వాళ్ళ యొక్క ఏదైతే రాజ్యాంగం హక్కులను కల్పిస్తుందో ఆ హక్కులన్నింటినీ కూడా రక్షించాలి అన్న ఒక దృఢమైన న్యాయ సేవా అధికార సంస్థ మరియు మన యొక్క డిఎస్పీ గారు సుధాకర్ రెడ్డి గారు, వారి యొక్క టీము, అట్లానే ఇక్కడ టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన మున్నా గారు, అట్లానే వారి యొక్క మురుగేషను, వీళ్ళంతా కూడా ఇక్కడ వచ్చి ఒక చైతన్యవంతమైనటువంటి యాత్రని, చిన్న యాత్రని నిర్వహించడం జరుగుతుంది. దీనికి ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, ఇందులో మనం పిల్లల యొక్క హక్కులని రక్షించడానికి, అంటే నాతో పాటు ప్రతి వ్యక్తి కూడా, ప్రతి పౌరుడు కూడా, బాధ్యతాయుతమైనటువంటి పౌరుడు ప్రతి ఒక్కరు కూడా అది తీసుకోవాలి. కారణం ఏంటంటే, మనం పిల్లల యొక్క హక్కులని రక్షించినప్పుడు భారతదేశ రాజ్యాంగాన్ని రూపొందించుకున్న విషయం కూడా మనకి అది సరైనది కాదు. ఎందుకంటే పిల్లల హక్కులను రక్షించమని ప్రధానంగా భారత రాజ్యాంగం చెప్పడమే కాకుండా, భారత రాజ్యాంగం చెప్పిన విషయాన్ని నొక్కి వక్కాణిస్తూ మన గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి చారిత్రాత్మకమైనటువంటి తీర్పు. ఉదాహరణకి హుస్సేన్ ఆరా కార్టూన్ అన్న కేసులో మరి నిర్బంధ ఈ యొక్క కార్మిక వ్యవస్థని నిర్మూలించాలన్న ఆకాంక్షతో భారత గౌరవ అత్యున్నతమైన న్యాయస్థానమైనటువంటి మరి సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి పిలుపుని మనం తీసుకోవాలి. ఆ దృఢ సంకల్పంతో నాతో పాటు ప్రతి ఒక్క భారతీయ పౌరుడు కూడా పిల్లల్ని వాళ్ళ యొక్క మనో వికాసం, శారీరక వికాసం, అట్లానే ఆత్మస్థైర్యం అన్నీ కూడా నింపాల్సిన బాధ్యత మనందరిలో ఉందని చెప్పి తెలియజేయడానికి ఈ ర్యాలీని ఇంత మండు టెండలో కూడా మా మెకానిక్ సోదరులు అయితే మండు టెండర్ని కూడా బేఖాతరు చేసి మరి వాళ్ళంతా కూడా నిజంగా రాజ్యాంగాన్ని రక్షించాలన్న ఒక దృఢ సంకల్పంతో ముందుకు వచ్చారంటే వాళ్ళందరినీ కూడా హర్షించాలి. ఒక బైక్ మెకానిక్ అంటే తన విలువైన సమయం, అంటే ఇంచుమించు ఒక 2-3 గంటలు వేస్ట్ అయితే వాళ్ళ యొక్క రోజులో ఇంచుమించు వాళ్ళు సంపాదించుకున్న దాంట్లో సగం కోల్పోయే పరిస్థితి అయినప్పటికీ, మాకు డబ్బు వద్దు, భారతదేశాన్ని ఒక మంచి సౌశల్యమైనటువంటి దేశంగా మార్చాలన్న వాళ్ళ కళ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మరి నెరవేరాలన్న ఒక ఆకాంక్షతో మా యొక్క డిఎస్పీ గారు కూడా ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ఈ ఆపరేషన్ ముష్కాన్ నిర్వహించి, అంటే ప్రతి బాలబాలికల యొక్క ముఖం మీద చిరునవ్వుని కల్పించాలన్న ఆ ఉద్దేశంతో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం మనం 5 ఏప్రిల్ నుంచి 11 ఏప్రిల్ వరకు నిర్వహిస్తున్నాం. దానికి ఐసిడబ్ల్యూఎస్ వాళ్ళు, అట్లనే మిగతా ఎవరైతే ఆ స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరూ కోఆపరేట్ చేసి ఈ యొక్క మొత్తం ఈ బాలల యొక్క నిర్బంధం నుంచి విముక్తి చేసి స్వేచ్ఛాయుత వాతావరణంలోకి వాళ్ళందరినీ ప్రవేశపెట్టడానికి మనం నిర్వహిస్తున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్స్ అన్నీ కూడా సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటూ సర్వే జనా సుఖినో. గవర్నమెంట్ పెద్దలు, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ జడ్జి గారైన శ్రీ కరుణ కుమార్ సార్ ఆధ్వర్యంలో దేశ అత్యున్నత న్యాయస్థానం మరియు రాష్ట్ర న్యాయస్థానం యొక్క ఉత్తర్వుల మేరకు ఈ ఏప్రిల్ 5 నుంచి 11 వరకు బాల హక్కుల సంరక్షణ కార్యక్రమంలో భాగంగా యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ దాని మీద ఈ కార్యక్రమం నడుస్తుంది. అందులో భాగంగా ఈ దినము మన సోదరులు, కార్మిక సోదరులు 2 వీలర్స్ అసోసియేషన్ వారి యొక్క కోఆర్డినేషన్ తీసుకొని సమాజానికి ఒక ఉద్దేశం ఇవ్వాలనే ఉద్దేశంతో 14 ఏళ్ళ లోపల చదువుకోవాల్సిన పిల్లలు బడిలోనే మాత్రం ఉండాలి, పనిలో ఉండకూడదు. ఆ విధంగా మిగతా వారికి కూడా సొసైటీకి, పట్టణ ప్రజలకు అవగాహన కల్పించడం కోసం మా యొక్క దిశ సిబ్బంది సహకారంతో, అదేవిధంగా లైన్ డిపార్ట్మెంట్స్, మిగతా చైల్డ్ లేబర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరి యొక్క సహకారంతో ఈరోజు ఈ ర్యాలీ తీయడం జరిగింది. సార్ చెప్పినట్లు, పెద్దలు చెప్పినట్లు రాజ్యాంగం నిర్దేశించిన హక్కులు కాపాడడం మన బాధ్యత.
అదేవిధంగా కొంతమంది తెలిసిదే కావచ్చు లేదా ఉద్దేశపూర్వకం కావచ్చు వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడంలో భాగంగా కొన్ని కేసులు నమోదు చేయడం, లేదన్నప్పుడు కొంతమంది వాళ్ళకి అవగాహన కల్పించి ఆ విధంగా చేసుకోకూడదని దాదాపుగా కేసులు ఎక్కడ పిల్లలు అయితే పనిలో లేరు, ఆల్మోస్ట్ సొసైటీ అందరికీ కూడా 14 ఏళ్ళ పిల్లలంటే కేసులు అవుతున్నాయని చెప్పేసి తెలుస్తుంది. అయినా కూడా మరొకసారి కూడా ఇంకెవరైనా ఇటువంటి కార్యక్రమం జరగకూడదు, ఇటువంటి సంఘటన మరి మనకు అది సమాజానికి సిగ్గుచేటువంటి విషయం అనేది అవుతుంది. కాబట్టి అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సార్ చెప్పినట్లు మరి కూడా ఉత్తరోత్తర కూడా ఇవి లేకుండా మేము చేసే బాధ్యత తీసుకొని ఆ విధంగా మిగతా వారికి కూడా అవగాహన కల్పించి మరీ కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పేసి సందర్భంగా చెప్తున్నాం. నమస్తే.